అందరికీ నమస్కారం. నేను మీ కాగితం రాంబాబు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఐటీ రంగంలో ఈ స్టార్టప్ కంపెనీల గురించి మాట్లాడుతున్నారు. మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మా ఏపీలో కూడాను ఈ స్టార్టప్ కంపెనీలు అంటే ఏంటి, అవి అందించేటువంటి సేవలు ఏంటి, సో గత ప్రభుత్వము ఈ స్టార్టప్ కంపెనీల మీద సరిగ్గా ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది, ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది అని ఎందుకు అంటున్నాను, ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా వాటికి రాయితీలు ఇచ్చి ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాము. సో ముఖ్యంగా ఏంటంటే ఈ స్టార్టప్ కంపెనీలు మెయిన్గా ఏంటంటే వాటి ప్రొడక్ట్లు కానీ సేవలు కానీ కొత్తగా వచ్చేటువంటి అంకుర్ కంపెనీలు ఏదైతే ఉంటాయో ఆ కంపెనీలు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ప్రొడక్ట్లు కానీ సర్వీసులు కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తా వాటి అనాలిసిస్ చేసి వాటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టుగా ఈ స్టార్టప్ కంపెనీలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఏంటంటే ప్రొడక్ట్స్కి వచ్చేప్పటికి మనకి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ మిడిల్వేర్ కానీ ప్రొడక్ట్స్ మనం డెవలప్ చేస్తారు. మనం సింపుల్గా చెప్పాలి అంటే మనకు డ్రోన్స్ ఉన్నాయి, తర్వాత ఐటీ మన ఏఐలో రోబోటిక్స్ ఉన్నాయి, తర్వాత ఐఓటీ సెన్సార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్స్ కింద వస్తాయి. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. తర్వాత సర్వీసెస్కి వచ్చేప్పటికి అది ట్రాన్స్పోర్టేషన్ కానీ, మెడికల్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, డెలివరీ కానీ, సో ఇంకా అనేక రంగాల్లో సర్వీసులు అందించడానికి మనం స్టార్టప్ కంపెనీలు మనకి ఐటీ రంగంలోనూ మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో కూడా వాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్టార్టప్ కంపెనీలకు సంబంధించి చాలా రాయితీలు ప్రకటించింది. అవేంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చి కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో ఏపీలో వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ టెండర్ డాక్యుమెంట్స్కి అయ్యేటువంటి డాక్యుమెంట్కి ₹1 కూడా కట్టకుండా వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. రెండోదిగాను వాళ్ళకి ఏదైతే సెక్యూరిటీ అష్యూరెన్స్ అమౌంట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ అమౌంట్ని కంప్లీట్గా వే ఆఫ్ చేయడం జరిగింది. సో ₹1 కూడా కట్టకుండానే సెక్యూరిటీ డిపాజిట్ వాడు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మినిమం ఎక్స్పీరియన్స్తో, అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మన ఇంజనీరింగ్లో కానీ, తర్వాత ఎంసీఏ, తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ ఈ రంగాల్లో కూడా ఈ ఉన్నవాళ్ళు మెయిన్ ఏంటంటే మనకి అనుభవం ఉండదు, అంటే ఎక్స్పీరియన్స్ ఉండదు. అలా ఒక ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు అయితే 4.2లో వాళ్ళు 8th సెమిస్టర్లో మనకి ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. తర్వాత అదేవిధంగా ఎంసీఏ వాళ్ళు అయితే 6th సెమిస్టర్లో 3.2లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. అది సర్వీసెస్ ఓరియంటెడ్ అయినా, ప్రొడక్ట్ ఓరియంటెడ్ అయినా, ఏదైనా కానీ వాళ్ళ సర్వీసులను కన్సిడర్ చేసి విత్ మినిమం ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో, అంటే ఆ లాస్ట్ సెమిస్టర్ కూడాను ఒక అనుభవంగా ట్రీట్ చేసి వీళ్ళకి ఎలిజిబిలిటీని క్రైటీరియాని ప్రకటించడం జరిగింది. ఆ వెసులుబాటు స్టూడెంట్స్కి, ఎవరైతే రీసెర్చర్స్, స్కాలర్స్, ఐఐటీల్లో కానీ ఇంజనీర్లో కానీ ఉన్న విద్యార్థులకు కూడాను ఆ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత అంశంగా ఏంటంటే విత్ మినిమం టర్న్ ఓవర్. ఇప్పుడు మీరు మీకు ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే మీరు ప్రోటోటైప్ చేసేటప్పుడు ఈ చిన్నటువంటి ఎక్విప్మెంట్లతో ఈ స్టూడెంట్స్ చేయడం జరుగుద్ది. సో వాటి టర్న్ ఓవర్ కూడా ఏంటంటే ఒక ప్రోటోటైప్ చేసినప్పుడు ఒకసారి 6 months చేసినా, 1 year చేసినా అది ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. అది టర్న్ ఓవర్ అనేది మనకు చూపెట్టలేరు, అవుట్పుట్ ఉండదు కాబట్టి. ఎందుకంటే ప్రోటోటైప్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ప్రోడక్ట్ అనేది అవుట్పుట్ అనేది చూపించలేరు వాళ్ళు. సో కాబట్టి అక్కడ మినిమము టర్న్ ఓవరే మాకు కంపెనీలో కనపడతాయి. సో ముఖ్యంగా నెంబర్ 1 ఏంటంటే టెండర్లకి సంబంధించిన డాక్యుమెంట్లకు ₹1 కూడా కట్టవసరం లేదు. రెండో అంశం ఏంటంటే సెక్యూరిటీ అష్యూరెన్స్లు ఇవ్వవసరం లేదు, ఏం పే చేయవసరం లేదు. మూడోది ఏంటంటే విత్ మినిమం ఎక్స్పీరియన్స్తో, అనుభవం ఎక్కువ లేకపోయినా కానీ తక్కువ అనుభవంతోనే ఈ స్టార్టప్ కంపెనీలకి గవర్నమెంట్ కొలాబరేషన్ చేస్తున్నారు. నాలుగోది ఏంటంటే టర్న్ ఓవర్, మీ కంపెనీలకి, స్టార్టప్ కంపెనీలకి ఎక్కువ టర్న్ ఓవర్ లేకపోయినా కానీ గవర్నమెంట్ ఆ వెసులుబాటు ఇచ్చి ఈ రిలాక్సేషన్ ఇచ్చి వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మనము అనుకోవచ్చు ఇప్పుడు ఈ క్రైటీరియా ఏంటి స్టార్టప్ కంపెనీలకి, తర్వాత ఏ క్రైటీరియాస్ మనము మెయిన్గా కన్సిడర్ చేస్తారనే విషయానికి వస్తే, ఇప్పుడు ఈ క్రైటీరియా లెవెల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఏపీలోనే పెట్టి ఉండాలి. అంటే ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ కానీ, తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళైనా కానీ ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు లోకల్గా ఏపీలో కంపెనీ పెట్టుకుని వాళ్ళు రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు. అదొకటి వెసులుబాటు ఉంది. రెండోది ఏంటంటే ఈ డిపిఐఐటి అని ఉంటుంది. దాంట్లో డిపిఐఐటి అంటే ఏంటంటే ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట. దాంట్లో కంపల్సరీగా, అంటే ఏం లేదంటే అది గవర్నమెంట్ వెబ్సైటు, దాంట్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రొడక్టు ఈ స్టార్టప్ కంపెనీలు సర్వీసెస్ కానీ ప్రొడక్ట్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాయో గవర్నమెంట్కి, అవి గవర్నమెంట్ టెండర్ పిలిచేపటికి వాటిని రిలీజ్ చేసి ఉండాలి మార్కెట్లోకి. అంటే ఏంటంటే వాటికి అన్నింటి ప్రోటోటైప్ కంప్లీట్ చేసుకుని, టెస్టింగ్లన్నీ కంప్లీట్ చేసుకుని, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ప్రొడక్టు మార్కెట్లో అవైలబుల్గా ఉండాలన్నమాట, ఆ ప్రొడక్టు లేకపోతే ఆ సర్వీసు. సో అలాంటి వాటినే గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. తర్వాత అంశం ఏంటంటే, ఇప్పుడు మనకి సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ సబ్మిట్లు జరిగినప్పుడు మినిమం ఆ స్టార్టప్ కంపెనీస్ విన్నర్గా కానీ రన్నర్గా కానీ వచ్చి ఉండాలి. అంటే ఏంటంటే ఏమి లేదండి, మనం మొన్న రీసెంట్గా మంగళగిరిలో ఈ డ్రోన్స్ సబ్మిట్ జరిగింది, ఎక్స్పోస్ జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో, ఈ స్టూడెంట్స్ ఉన్నారో, లేకపోతే మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ ప్రతిభను చూపించి వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రొడక్ట్ని సర్వీస్ని వాళ్ళు డిస్ప్లే చేసి విజేతలుగా నిలవడం జరుగుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ ఎక్కువ కన్సిడరేషన్ చేస్తుంది. అంటే ఏంటంటే అది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని లేదు, అది ఉంటే ఏంటంటే ఆ క్రైటీరియా వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేప్పటికి ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఈ ఏదైతే ఈ సప్లయర్స్ ఉన్నారో ఆ ప్రోగ్రామ్స్లో కానీ ఆ వీటిలో కానీ వాళ్ళకి వాళ్ళకి ఇది వచ్చి ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి గ్రాంట్ వచ్చి ఉండాలి మినిమం 25 lakhsతో. అది నేను ఆలోచించాను. అంటే ఇదేంటి చాలా డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడంటే స్టూడెంట్ లెవెల్లో 25 లక్షలు గ్రాంట్ రావడం అంటే చిన్న విషయం కాదండి. సో 25 లక్షలు గ్రాంటు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం అనేది అది ఒక బిగ్ క్రైటీరియా.